హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ చాలామందికి ఎంతో ప్రాబ్లం అండి ఇది. ఎక్కువ మందిని బాధిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది. కొంచెం నాకు చిగురు వాసిందండి. ఆ చిగురు వాసి ఒక సైడ్ పళ్ళన్నీ నొప్పులు. అలాగే ఆ చిగురు వాయడం వల్ల అన్నం కూడా సరిగా తినలేని పరిస్థితి. దీనికి నేను ఒక చిన్న చిట్కా అయితే చేస్తున్నానండి. అస్సలు పడుకోనివ్వట్లేదు. ఈ నొప్పి అనేది పన్ను నొప్పితో చాలా బాధగా ఉంది. అందుకనేసి ఉప్పు కొంచెం అలా నలగొట్టుకొని గోరువెచ్చగా వేడి నీళ్ళైతే కాగబెట్టుకున్నానండి. కొంచెమైనా రిలీఫ్ రావడం కోసం. చూసారా, ఇది నైట్ అండి. అస్సలకి నిద్ర అనేది రాక పంటి నొప్పితో ఈ విధంగా ఉప్పుని అయితే మనకి ఈ చిగురు ఎక్కడైతే వాసిందో అక్కడ పెట్టేసి గట్టిగా కొంచెం వేళ్ళతో నొక్కితే ఆ చిగురు వాసిన దాంట్లో నుంచి చెడు నీరు అనేది బయటకు వచ్చేస్తుంది అని చెప్పారండి. అందుకనేసి నేను అది గట్టిగా ఈ విధంగా పెట్టేసి నొక్కుతున్నాను. ప్రాణాలు పోయినట్టుగా అనిపిస్తుంది అలా నొక్కేటప్పుడు. కానీ ఆ బాధ పడుకున్నా కూర్చున్నా అసలు ఏం చేసినా కూడా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. అసలు ఎంత బాధ వస్తుందంటే దానివల్ల నిద్ర కూడా రావట్లేదు. ఇంకేం చేద్దామనేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఉప్పుని ఎక్కడైతే చిగురు వాసిందో అక్కడ పెట్టేసి కొంచెం గట్టిగానే ప్రెస్ చేస్తున్నానండి. ప్రాణాలు పోతున్నాయి అది నొక్కేటప్పుడు. ఆ బాధ భరించేదానికన్నా ఇలా గట్టిగా నొక్కేసి దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తే కొంచెమైనా ఫ్రీ అవుతుందేమో చూద్దామనేసి చేస్తున్నానండి. రుద్దేటప్పుడు మాత్రం నా వల్ల అస్సలు కావట్లేదు. ప్రాణాలు పోయేంత పని అయిపోతుంది. కానీ నొప్పిని భరించడం మాత్రం అస్సలు అవ్వట్లేదు. అందుకనేసి కొంచెం కష్టంగా ఉన్న అలా ఉప్పు వేసి ఆ వాసిన దగ్గర గట్టిగా ఇలాగా నొక్కేసానండి. ఈ నొప్పిని భరించలేక నా వల్ల కావడం లేదు. ఈ చిగురు నొప్పి మాత్రం అసలు భరించలేమండి. అస్సలు ఏ పని చేయబుద్ధి కాదు. ఏం తినలేము, పడుకోలేము, నిద్రపోలేము, అసలు ఏం చేయలేమండి. ఇలాగా మీరు ఎవరైనా కానీ బాధపడుతున్నట్లయితే, కానీ ఇది చేసేసిన తర్వాత రోజు నేను మీకు వాయిస్ అయితే ఇస్తున్నానండి ఈ వీడియోకి. పర్లేదండి. అంతకుముందు నాకున్న నొప్పి కంటే కూడా ఈ ఉప్పు కొంచెం నలగొట్టుకొని అలా గట్టిగా ఒత్తేసి వేడి నీళ్ళతో నోరంతా పుక్కిలించేసిన తర్వాత నొప్పి అనేది పూర్తి స్థాయిలో పోలేదు, కానీ 70% అయితే చాలా రిజల్ట్ అయితే చూపించిందండి. నాకు అది ఇలాగా తోమేసి పళ్ళు ఇలా నీళ్ళతో వేడి నీళ్ళని గోరువెచ్చని వాటర్తో ఇలాగా మొత్తం నోరంతా కూడా మనం పుక్కిలించేసి బాగా ఊసేసామంటే మనకి వెంటనే అయితే రిజల్ట్ తెలియట్లేదు, కానీ 5 నిమిషాల తర్వాత కొంచెం పర్లేదండి. ఎంతో కొంత మనకి నొప్పి అనేది మాత్రం తగ్గడం మనం గమనించవచ్చు. పూర్తిగా నోరు కూడా తెరవలేనటువంటి పరిస్థితి నుంచి కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఇది కొంచెం యూజ్ అయిందండి ఈ టిప్పు. మీకు కూడా ఇలాగా ఎప్పుడైనా బాగా చిగురు వాసిపోయి నొప్పి పుడుతున్నట్లయితే కనుక ఇలాగా ఉప్పుతో ఇలా తోమేసి ఎక్కడైతే మనకి చిగురు వాసిందో అక్కడ గట్టిగా కొంచెం ఒత్తేసినట్టుగా చేస్తే ఆ చిగురులోంచి చెడ్డ నీరంతా కొంచెం బయటకు వచ్చేసి ఇలా వేడి నీళ్ళతో పుక్కిలించేయడం వల్ల కొంచెం ఆ నొప్పి అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. ఎవరైనా ఇలాగా బాధపడుతుంటే నైట్ టైంలో నిద్ర కూడా రాకుండా అలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను. నాకు కొంచెం బెటర్ అనిపించింది కాబట్టి ఇలా ఎవరైనా బాధపడుతున్నట్లయితే కనుక వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని ఉద్దేశంతోనే ఇలా చూపించడం అయితే జరిగింది. ఎక్కువగా ఇలాంటి బాధ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. మీకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుందండి. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఈ బాధ భరించడం మాత్రం చాలా కష్టం అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం రిలీఫ్ అవుతుంది.